స్ట్రైట్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి ఏడాది పరిపాలన ఎట్లా అనిపించింది మీకు? ఒకటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అగ్రెసివ్ లీడరే, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఈ పవర్ మారాలి మాలాంటి వాళ్ళందరం కోరుకున్న సందర్భంలో నేను అప్పుడు బీజేపీలో, అంటే బీజేపీ బండి సంజయ్ని మార్చిన తర్వాత ఇది కొలాప్స్ అయింది. అప్పటి వరకు మేము కూడా బీజేపీ దాదాపు అధికారంలోకి వస్తానో లేదా కనీసం 30-40 సీట్లు వస్తానో, హంగ్ అసెంబ్లీ వస్తుంది, కేసీఆర్ రాడు అనేటువంటి ఆలోచనలు ఉండేవి. ఎప్పుడైతే బండి సంజయ్ని మార్చారు ఊరికే ఏ కారణం లేకుండా మార్చారు అకారణంగా, సో అప్పుడు అది కొలాప్స్ అయింది. అసలు అర్థమే అయిపోయింది మా లాంటి వాళ్ళకి ఇది అయ్యే పని కాదు, ఇది బీజేపీ కుట్రలేదని. సో మేము చుట్టూ చూస్తే మాకు ఎవరు కనపడలేదు, రేవంత్ రెడ్డి తప్ప. రేవంత్ రెడ్డి అప్పుడు వాళ్ళతో ధీటుగా మాటలు కానీ ఇవి కానీ అన్నీ ఒక పోటాపోటీ వ్యవహారమే నడుస్తుండే. ఒక వస్తాడు అధికారంలో, కానీ లాస్ట్ 3 monthsలో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది కాంగ్రెస్ వస్తుందని. సో అప్పుడు మేము కూడా కాంగ్రెస్లో చేరిన, నేను ఎగ్జాక్ట్ ఒక 2 months ముందు చేరిన, ఎలక్షన్ ముందు. నిజంగా కూడా కొట్టిండారు, ఎందుకంటే ఒక 5 సీట్ల పొటాపొట్టి మెజారిటీ వచ్చినా కూడా ఆయన కొట్టిండు. అయితే వీటన్నిటికీ మెయిన్ కారణం ఎందుకంటే మాలాంటి వాళ్ళం వ్యతిరేకించడానికి అది కేసీఆర్ను, మీరన్న బీఆర్ఎస్ను కానీ తెలంగాణ ఆకాంక్షల కోసమే మనందరం కూడా ఈ ఉద్యమంలో చేరినాం. ఇలాంటి వాళ్ళం మాలాంటి కూడా ఇక్కడ ఆకాంక్షలు అంటే ఏంటి, ఆకాంక్షలు అంటే ఏంటి అంటే తెలంగాణలో చదువు బాగుపడాలా, అంటే విద్య, వైద్యం, అదేవిధంగా ఆరోగ్యం, ఈ 3 ప్రధానమైనటువంటి ఆశయాలు ఉంటాయి. ఈ 3 రంగాలను కూడా బీఆర్ఎస్ విధ్వంసం చేసిందని మాలాంటి వాళ్ళని నమ్మినాం. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్న సందర్భంలో ఒక పెద్ద కోరిక ఉండే అందరికీ కూడా, అరే ఈ రంగాల్లో మంచి సమగ్రమైన మార్పు వస్తుంది, అందరికి కూడా ఇవి అందుబాటులో ఉంటాయి సామాన్లతో సహా అని చాలా మా అందరికి కోరిక ఉండే. ఇది జరగాలని ఆకాంక్షతోనే మనందరం తెలంగాణ కోసం కొట్లాడినాం. ఆ సాకారమైంది కళ, అది అయిపోయింది. మొదటి 2 ఏళ్ళు అసలు కేసీఆర్ గురించి మాట్లాడలేము, ఎందుకంటే అప్పుడే అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏ పోని పాపం టైం ఇద్దాం అనుకున్నాం. కానీ అక్కడ ఫెయిల్ అయ్యాడు. తర్వాత ట్రాక్ తప్పిండు, ఉద్యమ ద్రోహులకు కూడా పదవులు ఇచ్చిండు. ఆ టీఆర్ఎస్లో ఉన్న టీ తీసి పారేసి బీఆర్ఎస్ పెట్టుకున్నాడు. సో ఉద్యమాకాంక్షలు క్రమక్రమంగా ఎప్పుడైతే వీక్ అయినాయో ఆ టైం లోపల ఇక మాకు కూడా క్రిటిసిజం చేయాల్సిన అవసరం ఏర్పడదు. మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ పట్టించుకునే విషయాలను ఆయన ఏడాదిలో పట్టించుకునే ప్రయత్నం జరిగిందా? అదే నేను అయితే అక్కడ జరిగిన ఆ క్రమాన్ని నుంచి మనం ఇక్కడికి వచ్చినాం. ఇక ఈ 10 yearsలో విధ్వంసం అయిపోయింది తెలంగాణ. ఆకాంక్ష నెరవేరకపోవడమే విధ్వంసం అంటే ఏంటి అంటే ఆకాంక్ష నెరవేరకపోవడం. ఈ దిశగా ఈయన కొత్తగా మేము చేరిన ఈ పార్టీలో అడుగులు పడాలని మేము మళ్ళీ అప్పుడు కోరుకున్నట్టే ఇప్పుడు కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ 1 year లోపల ఈయనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం. ఏదైతే ఎలక్షన్స్లో ధనాధన హామీలు ఇచ్చినామో అందులో దాదాపు ఒక 4 హామీలు మించి మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం. అదొక ప్రాబ్లం, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. కానీ కొన్ని అడుగులు వేసాడు, సరిగ్గానే వేసాడు కొన్ని అడుగులు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ విద్యా కమిషన్ ఏర్పాటు చేసాడు. వాళ్ళైతే ఇప్పుడు సమగ్రంగా స్టడీ చేసి ఈ విధానం ఉండాలి, ఈ విధానం వద్దనే రికమెండేషన్ చేయాలి కదా. దానికి ఉన్నటువంటి ఆకునూరు మురళైనవాడు నిజాయితీపరుడు. ఆ టైంలో బాగా రిప్రెషన్కి గురయ్యాడు, ఫ్రస్ట్రేషన్కి గురై రాజీనామా చేసి అవతలికి పోయిన వ్యక్తి. సో అతన్ని తీసుకొచ్చింది కాబట్టి డెఫినెట్గా అది రేపో మాపో దాంట్లో సంస్కరణలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. వైద్య విధానంలో కూడా వైద్యం కూడా బాగా చిన్నాభిన్నమైపోయి సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితి వస్తే ఇప్పుడు నిన్న మొన్న మీరు ఆయన దామోదర రాజనరసింహ స్టేట్మెంట్ చూస్తే దాదాపు ఒక 5,000, 4,000, 5,000 మధ్య క్రోర్స్తో సమగ్రంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంతా మోడర్నైజ్ చేసేటువంటి పద్ధతి, ఉస్మానియా గాంధీలకు కొత్త బిల్డింగ్స్ కట్టి స్టాఫ్నంతా నింపేటువంటి కార్యక్రమం, నిమ్స్లో కూడా అదనపు వసతుల కోసం ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించుకున్నాడు. దాదాపు 5,000 crores కావాలి దానికి. అది ఈరోజు నిజానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. సో వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ వాళ్ళకి వచ్చిందని నాకు నిన్ననే వారు చెప్పారు. ఈ ప్రణాళికకు అనుగుణంగా ఆయనకు వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ వచ్చింది. నిజంగా 5,000 crores ఆయనకి అనుకున్న ప్రకారం ఇస్తే అందులో కూడా మాకు అతి త్వరలో సంస్కరణలు అనేవి కనపడతాయి. అదే పద్ధతిలో ఇక మిగిలింది మనకు నిరుద్యోగ సమస్య. రాగానే 50,000 ఉద్యోగాలు అయితే ఇచ్చాడు. మొత్తం 2 లక్షలు మేము ఏకకాలంలో ఇవ్వలేకపోవచ్చు. కానీ అవి 30,000 ఉద్యోగ జాబ్ నోటిఫికేషన్లు గత బీఆర్ఎస్ ఇచ్చినవి ఉండొచ్చు, తప్పని ఎవరంటారు. ఆ ప్రాసెస్లో ఉండి వాళ్ళు ఇవ్వక అయిపోవచ్చు, లేదా పేపర్ లీక్ 101 మందిని వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు కదా, వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు. దాని ఎంక్వైరీలు కంప్లీట్ అయిపోయి తుది జాబితా అది లేకపోతే మొన్న మా చేతుల ద్వారా పోతే పోయి ఉండొచ్చు. కానీ నువ్వు అది ఆ కాగితం నీ చేతిలో పెట్టిందాక అది ఉద్యోగం వచ్చినట్టు కాదు కదా ఎవరైనా కానీ. సో ఆ 30 మన వాళ్ళు ఇచ్చిన అనుకుని 20 మేము ఇచ్చిన 50,000 అయితే జాబ్స్ మేము ఫిల్ చేస్తామనేటువంటి వాగ్దానం అయితే మాకు సంబంధించింది అయితే తప్ప వాళ్ళది కాదు. నువ్వు వెళ్ళిపోయినావు పేపర్ లీక్ అని 101 మంది నువ్వే సీట్ వేసుకుని అరేంజ్ చేసుకున్నావు. ఇద్దరితో సంబంధించిన సమస్య అని కేటీఆర్ అని ఆఖరికి అదే సీటు 101 మందిని అరేంజ్ చేస్తుంది మనం చూడంగా. సో చాలా తప్పులు జరిగినాయి అక్కడ, రిక్రూట్మెంట్లో కూడా తప్పులు జరిగాయి. అది ఓవర్కమ్ అయ్యి
దానికి కొంత ప్రక్షాళన చేసి సర్వీస్ కమిషన్ని అన్నీ చేసుకుంటే పాపం ఈరోజు 50 మందికి అయితే నియామక పత్రాలు ఇచ్చాడు కదా. ఇంకా అతి త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చాడు. అది నిజంగా 2 లక్షల మందికి ఇస్తుందా లేకపోతే ఇంకో 50,000 మందికి ఇస్తుందా అనేది నేను ఐ కెనాట్ సే. బట్ ఎట్ ద సేమ్ టైం నేను చాలా సీనియర్గా ఇటు స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసిన. ఏమైనా మీకు ప్రైవేట్ జాబ్స్ మీద మీరు కార్పొరేషన్స్ను లేకపోతే వాళ్ళ శక్తి సృష్టించి వాళ్ళే కంపెనీలు పెట్టుకునే పద్ధతి చూడాలి తప్ప గవర్నమెంట్ జాబులు నిజంగా కూడా 2 లక్షలు నింపితే ఆ పైన ఉండవు. సాధ్యపడదు అది. గవర్నమెంట్ జాబ్స్ అందరికీ మనం ఇవ్వలేము. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 2 లక్షల మందికి నిజంగా మేము ఇచ్చేసినాం అనుకున్నా రిమైనింగ్ 28 ఏం కావాలి వాళ్ళు. సో వాళ్లకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి శిక్షణ, దానికి స్కిల్ యూనివర్సిటీ పెట్టాడు. కాన్సెప్ట్ అయితే ఉంది కదా. ఆ స్కిల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కావాలి, వాడు దానికి ఏమిటో డిజైన్ చేసుకోవాలి, ఏ స్కిల్ ఇస్తావు అన్నది, దానికి రిలేటెడ్ ఇండస్ట్రీస్తో టైప్ పెట్టుకోవాలి. నీకు మినిమం ఇంకో 1 year పడుతుంది. ఈ మధ్యకాలంలో 6 నెలల కింద అసలు 1 year మీరన్న 1 yearలో 4 నెలల పాటు ఎలక్షన్ అయిపోయింది. ఎఫెక్టివ్ పరిపాలన 8 నెలలే, 8 months. కాబట్టి 8 monthsలో ఇవన్నీ కార్యక్రమాలు చేసిండు కదా. అండ్ రైతు రుణమాఫీ ఆయనకు 10 ఏళ్ళు పట్టింది. అవును, కానీ ఇక్కడ ఈయన 10 నెలల్లో చేసిండు కదా. మొత్తం చేయలేదు, ఇంకా సగం ఉంది. దానికి యాడ్స్టిక్ పెట్టినాం కదా, గైడ్లైన్స్ పెట్టినాం కదా, కుటుంబానికి ఒకటే అన్నాం కదా. కుటుంబానికి ఒకటే అన్నా కానీ తేడా వస్తుంది. ఒక్కొక్క కుటుంబంలో గతంలో 2-3 వచ్చి ఉండొచ్చు, ఈసారి రాదు. రాళ్ళు రప్పలకు వానికి అందరికి ఇచ్చి అంటే ఈ దీంట్లో వాళ్ళకు ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు కూడా ఆ సౌకర్యం గతంలో కల్పించారు. 2 పైన ఉన్న వాళ్ళకి మేము ఇయ్యలే కదా. ఒకవేళ నువ్వు 2 పైన నువ్వు కట్టుకుంటే మేము ఇస్తా ఉన్నాం. టెక్నికల్ కారణాలతో 4 లక్షల మందికి అందలేని మాట వాస్తవమే. ఆ టెక్నికల్ కారణాలు ఎవరు ఐడెంటిఫై చేసిండ్రు? ఇంటింటికి మనిషి పోయి మా ఆఫీసర్లే పోయి లెక్క కడితే 4 లక్షల మందికి ఇంకా ఎలిజిబిలిటీ ఉండి కూడా రాలేదని తెలిసింది. వాళ్ళకి ఈరోజు క్యాబినెట్ నినాకం మొన్న 4,000 కోట్లు అదనంగా రిలీజ్ చేసింది వాళ్ళ కోసం కూడా. చేస్తే మొత్తం ఈరోజు 25 లక్షల మందికి దాదాపుగా ఒక 25,000 కోట్లు అందేటువంటి పరిస్థితి. బడ్జెట్లో 28,000 కోట్లు ప్రొవైడ్ చేసిండు కదా. ఇంకా అవసరం ఇంకా 3,000 కోట్లు బడ్జెట్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ విదిన్ 8 months లోపల ఇవన్నీ కూడా మనం ఒక రకంగా అచీవ్మెంట్స్ అనే చెప్పాలి. ఓకే, అచీవ్మెంట్స్. కానీ ఇక్కడ రైతు భరోసా విషయంలో ఇప్పటికే ఒక టర్మ్ వెళ్ళిపోయింది, వేయాల్సింది వేయలేదు. నెక్స్ట్ అన్న చేస్తున్న దానికి మళ్ళీ వీడు విధి విధానాన్ని దానికి ఉపసంఘం అని చెప్తున్నారు కదా. దా విషయంలో ప్రభుత్వం ఎట్లా పోతే బాగుంటుంది? ఎందుకంటే రైతులకు అంత చేసినప్పుడు కేసీఆర్ ఓడిపోయింది. అవును. ఇప్పుడు వీళ్ళు కనుక దాన్ని ఒక్కడేమైనా తగ్గింది, ఇప్పుడు కొండల గుట్టలకు ఇవ్వకు, మిగతా ఎక్కడ ఏలు పెట్టినా సరే డెఫినెట్లీ నష్టం. నేను మీ సూచనకు అంగీకరిస్తా. విధి విధానాలు ఫైనల్ కాలే. నెంబర్ 1, అధికారులు ఏం చేస్తున్నట్టే 5 ఎకరాలు ఉన్నవాడికి ఇస్తే ఎంత కావాలి, 7.5 ఇస్తే ఎంత కావాలి, 10 ఎకరాలకు ఇస్తే ఎంత కావాలి, 12 ఎకరాలకు ఇస్తే ఎంత కావాలి, ఒక ప్రజెంటేషన్ ఇన్నాక మొన్న ఇచ్చారు. ఎవరికి? దానికోసం ఎవరైతే క్యాబినెట్ సబ్ కమిటీ వేసినారో సబ్ కమిటీ అధికారులతో నివేదిక తీసుకుంది. అంటే 5 ఇస్తే ఎంత కావాలి, 7.5 అయితే ఎంత కావాలి, 10 అయితే 12 ఎంత. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 10 అనేది ఒక డెడ్ లైన్ పెట్టుకుంటున్నారు. ఒక